హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. అయ్యండి, ఇవాళ మన రెసిపీ గోంగూర పప్పు. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా. మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి. ఇదిగోండి, ఇవాళ మనం పప్పు ఎర్రపప్పుతో చేస్తున్నాము. ఇట్లా ఒక గిన్నెలో పప్పు తీసుకొని కడుక్కొని ఉంచుకోవాలండి. అయితే నేను ఆల్రెడీ కడుక్కున్నానండి. దీనిలో పసుపు వేసుకోండి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. నేను గోంగూర వేస్తున్నానండి. కేవలం టేస్ట్ కోసము కొంచెం టమోటాలు వేస్తున్నానండి నేను. అలానే పచ్చిమిరపకాయలు. దీనికి చింతపండు అవసరం లేదండి, అంతా పులుపు కాబట్టి మనం చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానిద్దామండి. ఎర్రకంది పప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా కుక్కర్ వేసుకొని దీంట్లో పెడుతున్నానండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ రాగానే తీసేద్దామండి. అది విజిల్స్ వచ్చేలోపు మనము తాలింపు వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు పప్పులో నంచుకొని తింటే బాగుంటుందండి. ఇలా వేయించుకొని ఉప్పు వేసుకొని తింటారు. మొత్తం కూడా వేయించుకోవాలండి. చూసారు కదా, పచ్చిమిరపకాయలు వేగినవి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇవి నూనె పీల్చింది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పోస్తున్నానండి. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. అంతే అండి, తాలింపు రెడీ అయిపోయింది. పప్పులోకి నంచుకొని తినడానికి బాగుంటాయండి. కొంచెం జస్ట్ ఇట్లా ఉప్పు చల్లండి. ఒక స్పూన్ తీసుకొని ఇట్లా జస్ట్ మొత్తం కూడా కలిదిప్పండి ఇట్లా. అంతేనండి. ఇవి ఏంటంటే మనకి సమోసాల్లో వాటిట్లో ఇస్తారు, చూసారు, ఐడియా ఉంది కదా, ఆ పచ్చిమిరపకాయలు అండి. ఇలా పప్పులో నంచుకొని తింటే బాగుంటాయి. పప్పు మంచిగా ఉడికిపోయింది. పప్పుకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మొత్తం కూడా కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. ఇదిగోండి చూడండి, కాసేపు అట్లా ఉడకబెట్టుకొని తీసేద్దామండి. ఇప్పుడు మొత్తం తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. అమ్మడి గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.